'లెనిన్' మూవీ ఎలా అనిపించింది నీకు? అంటే పర్లేదండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసానన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఆఫ్టర్ 'రంగస్థలం' నేను అలాంటి విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఒక డిఫరెంట్ మూవీని చూసానన్న ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగింది. కానీ ఓవరాల్‌గా నాకు సినిమా ఎలా అనిపించింది అని చెప్పాలంటే ఫస్ట్ నాకు నచ్చిన 3 పాయింట్స్ మీకు చెప్తాను సినిమాలో. అదేంటంటే ఫస్ట్ పాయింట్ సినిమాలో ఆ స్టోరీ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా. అది మాత్రం బాగా నచ్చింది. ఎండ్ వరకు గూడా మీరు సినిమా అలా కూర్చొని, సినిమా కంప్లీట్ చేసుకొని బయటికెళ్తారు. అస్సల డీవియేట్ అవ్వలేదు స్టోరీ లైన్‌లో. అది నాకు చాలా బా నచ్చింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి క్యారెక్టర్స్ అండ్ పెర్ఫార్మన్సెస్. చాలా బా చేశారు ప్రతి క్యారెక్టర్ గూడా. అండ్ ఎస్పెషల్లీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గారు మాత్రం చించేశారు అంతే. అండ్ ఐ థింక్ షీ హాస్ ఎ వెరీ లాంగ్ వే ఇన్ టాలీవుడ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఫ్యూచర్‌లో ఈ హీరోయిన్‌కి చాలా ఆఫర్స్ వస్తది. రాసి పెట్టుకోండి ఇప్పుడే చెప్తున్నా. అండ్ థర్డ్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ పెర్ఫార్మన్సెస్ ఆ రైటింగ్ తగ్గట్టుగా ఎలా ఉంది. సో, ఏ సినిమాలో అయినా మీరు చూడండి ప్రతి క్యారెక్టర్ కూడా ఒక చిన్న రోల్ ఉంటది. మేబీ ఎ క్యామియోలా ఉంటది. కానీ ఈ సినిమాలో ప్రతి రోల్‌కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. అండ్ వాళ్ళ రోల్‌కి తగ్గట్టుగా ఆ రైటింగ్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు నచ్చిన టాప్ 3 పాయింట్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ సినిమాలో నాకు నచ్చని 3 పాయింట్స్ చెప్తాను. అదేంటంటే, సినిమాలో ట్విస్ట్ ఉంటది. తర్వాత ట్విస్ట్ ఉంటది. ఇట్స్ ఫైన్. ట్విస్టులతో నడుస్తా ఉంటది. బట్ ఇట్స్ ఫైన్. ఆ ట్విస్ట్ గూడా ఎలా ఉంటదంటే, మిమ్మల్ని గెస్ వర్క్‌లో పెడతది. అంటే చూస్తున్నప్పుడు, అరె! వీడా? అరె! వీడు మంచోడు గాదా? ఇలా మిమ్మల్ని గెస్ వర్క్ చేస్తూ ఉండేటట్టుగా చేస్తది. అది చాలా బావుంటది. కానీ, క్లైమాక్స్‌లో వచ్చేటప్పటికి ఒక ట్విస్ట్ పెడతాడు. అది అక్కర్లేని ట్విస్టు. అది ఉన్నా, లేకపోయినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ, ఆ ట్విస్ట్ నాకెలా అనిపించిందంటే, ఆహ్, ఎందుకురా ట్విస్ట్ పెట్టాడు? కొన్ని లాజిక్స్ అన్నీ నా బ్రెయిన్‌లో ఇలా తిరుగుతా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన 'బార్బల్ భయ్య' చాలా లాజికల్ డౌట్స్ వస్తూ ఉంటాయని చెప్తుంటారు గదా! అలా నాకు కూడా చాలా డౌట్స్ అయితే వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి ఆ డౌట్స్. సో, ఆ ట్విస్ట్ పెట్టకపోయి ఉంటే బావుండేదేమో అనిపించింది. అదే ఫైనల్ ట్విస్ట్ ఆ సినిమాకి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఒక ఇది స్పాయిలర్ కాదు. స్పాయిలర్ కాకుండానే నేను చెప్తాను. ఒక పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడు ఎళ్తుంటే విలన్స్ గాళ్ళు అటాక్ చేద్దామని చూస్తారు. కానీ హీరోకి ఎలా తెలిసిపోయింది? ఎలా బాటిల్ పెట్టి కొట్టేసాడు? సో, అక్కడ నేను కొంచెం కనెక్ట్ కాలేదు. అండ్ అబ్బాయి ఎవరి తాలూకా అని హీరోకెలా తెలిసింది? బికాజ్ ఆ ట్విస్ట్ వల్ల. ఆ ట్విస్ట్ లేకపోయి ఉంటే ఇట్స్ ఫైన్. ఏదో లాజికల్‌గా కనెక్ట్ చేసుకొని ఏదో మనం బ్యాకప్ చేసుకోవచ్చు. సో, అదొక్కటి నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ నాకు నచ్చని పాయింట్ చెప్తాను చూడండి సినిమాలో. సినిమాలో కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. అక్కడ మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. అవుతాము. ఒక 60, 70% వరకు అవుతాం. కానీ ఏడుపు తెచ్చే అంత ఎమోషన్‌లు మాత్రం పండించలేకపోయాయి ఆ సీన్స్. దానికి రీజన్ ఏంటంటే మేబీ ఇంకా పెర్ఫార్మన్సెస్ కొంచెం ఎలివేట్ అయ్యి ఉంటే మనకి ఆబ్వియస్‌గా ఆ ఎమోషన్‌కి బాగా అటాచ్ అయ్యేవాళ్ళము. సో, హిట్ నుంచి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ రేంజ్‌కి మాత్రం అది ఎళ్ళిపోయేది సినిమా. కానీ ఆ పెర్ఫార్మన్స్ అంత ఎలివేట్ కాకపోవడం వల్ల ఇతర రివ్యూవర్స్ చెప్పినట్టుగా మనం గూడా అంతగా కనెక్ట్ అవ్వము ఆ సీన్స్‌కి. కానీ ఒక సర్టెన్ లెవెల్ 60-70% వరకు మాత్రమే కనెక్ట్ అవ్వగలుగుతాము అన్నట్టు నాకనిపించింది. సో, నేనైతే అలానే అయ్యాను. సో, దట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ దెన్ కమింగ్ టు ద థర్డ్ నాకు నచ్చని పాయింట్ నేను చెప్తాను. అదేంటంటే సినిమాలో బీజీఎం అనేది చాలా ఇంపార్టెంట్. సీన్స్‌ని చాలా ఎలివేట్ చేయొచ్చు. ఇక్కడ చాలా స్కోప్ ఉంది. సీన్స్‌ని ఎలివేట్ చేయొచ్చు. కాకపోతే ఎందుకో నాకు కొంచెం ప్లెయిన్‌గా అనిపించింది బీజీఎం చాలా చోట్ల. అండ్ నేను ఆ సీన్స్‌ని ఇంకా ఎలివేట్ అయ్యుంటే ఆ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయేది సినిమా అన్నట్టు నాకనిపించింది. సో, ఈ 3 పాయింట్స్ నాకంతగా నచ్చనివి. సో, ఈ పాయింట్స్ ఎంత ఎఫెక్ట్ చేశారు ఆ సినిమాలో అంటే నాకు తెలిసి ఒక 10% అండి. టు బి హానెస్ట్. అంతకన్నా ఎక్కువ ఏమి ఎఫెక్ట్ చేయదు. సో, ఓవరాల్‌గా 80-90% మూవీ అయితే చాలా బావుంది. చూడొచ్చు. అండ్ అందరూ కూడా థియేటర్‌కెళ్ళి వాచ్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ థియేటర్‌లో మీరు చూడలేకపోయారు వాట్సోఎవర్ రీజన్ ఓటీటీలో వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని మాత్రం చూడండి. అఖిల్ గారు అందరూ చెప్తున్నారు. హి డిడ్ హిస్ కెరియర్స్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని. నేను అఖిల్ గారివి ఎక్కువ మూవీస్ చూడలేదు. బట్ యాహ్! హి డిడ్ ఎ డీసెంట్ జాబ్. బట్ స్టిల్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ పెర్ఫార్మన్స్ ఇంకా చూపించొచ్చు ఈ సినిమాలో అన్నట్టు నాకైతే అనిపించింది. ఫైనల్‌గా నాకు ఓవరాల్‌గా నువ్వు చూసావు గదా! ఆల్రెడీ. ఇంకోసారి ఎళ్లి చూస్తావా? లేదా ఓటీటీలో చూస్తావా? అంటే డెఫినిట్‌గా నేనేమో చూడకపోవచ్చు సెకండ్ టైము. ద రీజన్ బీయింగ్ ప్రతి సినిమాలో గూడా ఎండ్‌కొచ్చేసరికి మనం ఒక మంచి హ్యాపీ నోట్‌తోనో లేదంటే ఒక గుడ్ ఫీలింగ్‌తోనో బయటికొస్తాం గదా! థియేటర్స్‌లో. సో, ఈ సినిమాలో కొంచెం డిస్టర్బింగ్ మైండ్‌సెట్‌తో వస్తారు. సో, నేను సినిమాకి జనరల్‌గా ఎంజాయ్‌మెంట్ కోసము, ఒక ఫీల్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఎళ్తాను యూజువల్లీ. సో, నాకంత డిస్టర్బింగ్ అనేది నాకు జనరల్లీ సెట్ కాదు. సో, నేను సెకండ్ టైమ్ అయితే వాచ్ చేయను. కానీ ఫస్ట్ టైమ్ మాత్రం డెఫినిట్‌గా వాచ్ చేస్తాను. బావుంది సినిమా. ఇది గైస్ నా ఒపీనియన్.
సో, మనకిప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఒక పేజ్ ఉంది. అంతేకాదు మీరు నన్ను యేసుకుందామన్నా, తిట్టుదామన్నా, నాతో మాట్లాడాలన్నా మీరు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చేయచ్చు. నేను కింద ఇక్కడ పెడుతున్నాను. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అండ్ దాని ఫోటో. సో, ప్లీజ్ గైస్ అక్కడ గూడా వచ్చి ఫాలో చేసి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. అండ్ అలాగే ఇప్పుడు వరకు మా వీడియో చూసారు అంటే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులైంది నేను కూడా సబ్స్క్రైబ్ నోట్ చెప్పి. అండ్ ఐ థింక్ ఐ రిక్వైర్ సమ్ సబ్స్క్రైబర్స్ ఏమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ప్లీజ్ ఇప్పుడు నేను నిజంగా ఐ డిజర్వ్ ఫ్యూ మోర్ సబ్స్క్రైబర్స్ అంటే డెఫినిట్‌గా మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని కొంచెం మోటివేట్ చేయండి. అంటిల్ దెన్ మళ్ళీ ఇంకొక అప్డేట్‌తో, ఇంకొక మూవీ రివ్యూతో అండ్ ముఖ్యంగా ఈ మూవీ మీద రివ్యూవర్స్ చెప్పిన ఆ రివ్యూస్ మీద ట్రోల్ వీడియోస్ అన్ని మాత్రం మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. సో నేను అక్కడైతే పోస్ట్ చేస్తాను షార్ట్స్‌లో. So that's it guys. Thank you so much.